వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇంకొన్ని మోడల్స్ చూడండి. ఇంటిగ్రల్ 1 secant x ఇంటూ 16 sin square x minus 7 dx. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ సీకెంట్ ఫంక్షన్ కనిపిస్తుంది, సైన్ ఫంక్షన్ కనిపిస్తుంది. దేన్ని టీ అనుకోవాలి? ఇందులో సీకెన్ ఎక్స్ని టీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కుదురుతుందా? కుదిరే పనైనా కాదు. అదే d/x సైన్ ఎక్స్ని టీ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి d/x ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. సీకెన్ ఎక్స్ని టీ అనుకుంటే టాన్లో వస్తుంది, అవునా కదా? కాబట్టి టాన్ సీకెన్ రెండింటిలో వస్తుంది. సైన్ ఎక్స్ని అనుకుంటే d/x ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, కాబట్టి 1/sec అంటే కాస్ ఫార్మాట్లో వస్తుంది. కాబట్టి కొంత సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. కాబట్టి నేను ఏమనుకుంటానంటే, పుట్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుంటాను, రైట్? సో d/x ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, dx ఈక్వల్స్ టు dt. ఎస్ ఓ నో? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఇంటిగ్రల్ 1/secant x అంటే కాస్ ఎక్స్ డివైడెడ్ బై 16 sin square x minus 7 dx. ఎస్ ఓ నో? రైట్. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ dx కనిపిస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ dt. వీ కెన్ సబ్స్టిట్యూట్ dt హియర్, డివైడెడ్ బై 16 sin square x అంటే 16t square minus 7. ఎస్ ఓ నో? ఓకే. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు? మనం ఇంటిగ్రల్ 1/16t square అంటే నేను 4t హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, మైనస్ 7ని √7 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎస్ ఓ నో? ఇంటూ dt. ఓకే. నౌ ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ఫార్మాట్ కనిపిస్తుంది, ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² dx, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2a log mod x minus a by x plus a plus c. ఎస్ ఓ నో? సి ఇంటిగ్రల్ 1/x² minus a² dx. What is the formula? 1/2a log mod x minus a by x plus a plus c. Yes or no? Right. So this is the particular integration formula. ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 1/x ప్లేస్లో 4t ఉంది, a ప్లేస్లో √7 ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 1/2 ఇంటూ √7 లాగ్ మాడ్యులస్ x అంటే ఎంత? 4t మైనస్ 7 బై 4t మైనస్ √7, రైట్ ఆర్ నాట్? సో 4t డివైడ్ బై 4t ప్లస్ √7 ఇంటూ, తర్వాత ఏం చేయాలి? 4tకి డెరివేటివ్ చేయాలి కదా. డెరివేటివ్ ఆఫ్ 4t ఎంత? 4 d/dt ఆఫ్ 4t, దట్ ఈస్ నథింగ్ బట్ 4. కాబట్టి ఇంటూ 1/4 ప్లస్ c డినామినేటర్లో వేసుకోవాలి ఆ డెరివేటివ్ వాల్యూని. సో 4 2s 8, కాబట్టి 1/8 √7 లాగ్ మాడ్యులస్ 4t మైనస్ √7 బై 4t ప్లస్ √7 ప్లస్ c, రైట్? వాట్ ఈస్ t వాల్యూ? t వాల్యూ is nothing but sin x. So 1/8 √7 log modulus 4 into sin x minus √7 divided by 4 sin x plus √7 plus c, right? ఈ విధంగా సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆన్సర్ ఇస్ దిస్ వన్, రైట్ నాన్న? ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ 24. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటున్నాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? మనం d/x ఆఫ్ లాగ్ ఎక్స్ కట్టామనుకోండి, d/x ఆఫ్ లాగ్ అంటే 1/x, కాబట్టి 1/sin x ఫార్మాట్లో వస్తుంది. మళ్ళీ సైన్కి కాస్ కదా, మళ్ళీ cos/sin ఫార్మాట్ వస్తుంది. మళ్ళీ cos/sin ఇక్కడ కూడా అలాగే ఇచ్చాడు కదా. ఎస్, కాబట్టి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? పుట్ t ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ లాగ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు t అనుకుందాం, రైట్? సరే చూడండి, దీన్ని cos x బై sin x అంటే అర్థం ఏంటి? cot x కదా, cot x డివైడెడ్ బై లాగ్ సైన్ ఎక్స్, అంతే కదా, ఇంటూ dx. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే d/x ఆఫ్ log x ఈజ్ 1/x, కాబట్టి 1/sin x వస్తుంది. అండ్ d/x ఆఫ్ sin x ఈజ్ cos x ఇంటూ dx ఈక్వల్స్ టు dt. cos x బై sin x ఈజ్ నథింగ్ బట్ cot x. cot x dx ఈక్వల్స్ టు dt. ఈ స్టెప్ కూడా రాయొచ్చు, రైట్? సో cot x ఇంటూ dx అంటే dt కదా, dt డివైడెడ్ బై log sin x అంటే మనం t అనుకున్నాం, అవునా కదా? సో ఇంటిగ్రల్ 1/x dx అంటే అర్థం ఏంటి? log x, log mod x అనే చెప్పొచ్చు, log x plus c. ఎస్ ఓ నో? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ log t plus c, అవునా కదా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t? log sin x. సో log sin x, log of log sin x. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వదు. log of log sin x plus c. ఈ log ఇది, మళ్ళీ t అంటే log sin x, మళ్ళీ log of log sin x plus c, రైట్? దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the 25th one. ఓకే ఫ్రెండ్స్, look at another question, 25th. Integral 1/x log x into log of log x dx. Very very important question. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఈ మోడల్ అడుగుతాడు ఎగ్జామ్లో. సి
నేనేం చేస్తానంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ని టీ అనుకుంటాను. లెట్ ఆర్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ దీన్ని టీ అనుకుంటాను. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత 1/x కాబట్టి ఇది 1 వస్తుంది 1/log x రైట్. మళ్ళీ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఈజ్ 1/x ఇంటూ ఎక్స్కి dx ఈక్వల్స్ టు dt అంతేనా. సో ఇప్పుడు ఏమొచ్చింది నాన్న ఇప్పుడు మనకి dx అంటే సి అవసరం లేదు ఇంతే కదా. సో dt ఈజ్ నథింగ్ బట్ dx డివైడెడ్ బై x log x అంతేనా రైట్. సో dx డివైడెడ్ బై x log x కనిపిస్తోంది కదా. సో ఈ పర్టికులర్ టర్మ్ ప్లేస్లో dtని మనం రీప్లేస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మళ్ళీ మనం t అనుకున్నాం కాబట్టి dt డివైడెడ్ బై t ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. సో ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ ఎక్స్ కాబట్టి దీని వాల్యూ ఎంత log t ప్లస్ c. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t హియర్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ c. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్కి ఆన్సర్ లాగ్ ఆఫ్ log x plus c, right? Very, very important question. Next one. Okay, friends. Look at the next question. See. Integral 26th one. Integral secant x into cosecant x divided by log of tan x dx కనిపిస్తుంది. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో నేనేం చేస్తానంటే పుట్ log of tan x ఈక్వల్స్ టు t అనుకుందాం. ఓకేనా. దీనికి డెరివేటివ్ ఎంత d/dx ఆఫ్ log x 1/x కాబట్టి 1/tan x అండ్ d/dx ఆఫ్ tan x ఈజ్ secant square x అవునా. dx ఈక్వల్స్ టు dt అంతే కదా. సో దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేయండి బికాస్ మనకి సీకెన్ కొసీకెన్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం అలాగే మారుద్దాం. సో 1/tan అంటే కాట్ అంటే మళ్ళీ కాస్ బై సైన్ కాబట్టి కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ఇంటూ 1/cos స్క్వేర్ ఎక్స్ అవునా కదా. dx ఈక్వల్స్ టు dt ఎస్ అవును. సో కాస్ ఎక్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది 1/sin x ఇంటూ కాస్ ఎక్స్ dx ఈక్వల్స్ టు dt ఎస్ అవును. సో 1/sin x ఇంటూ కాస్ ఎక్స్ని న్యూమరేటర్స్లోకి తీసుకెళ్తే సైన్ని బైకి తీసుకెళ్తే కొసీకెన్ అవుతుంది. కొసీకెన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్తే సీకెన్ ఎక్స్ అవుతుంది. ఎస్ అవును. dx ఈక్వల్స్ టు dt రైట్ ఆర్ నాట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ ఇంటూ కొసీకెన్ ఎక్స్ ఇంటూ dx అంటే dtతో రీప్లేస్ చేయొచ్చు కదా. నౌ సబ్స్టిట్యూట్ dt హియర్ సబ్స్టిట్యూట్ t హియర్ ఎందుకంటే లాగ్ ఆఫ్ tan xనే కదా మనం t అనుకున్నాం రైట్. సో ఇంటిగ్రల్ 1/x dx that is nothing but log x. So log t plus c. What is the value of t? Log of tan x. So log of tan x is the final answer. Right? Very, very important question. Please note it. So let us meet in the next lecture. I hope you like this lecture. Please do like, comment and share and don't forget to subscribe. Let us see the next session. See you. Bye.